హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సో వాళ్ళ వీడియోలో మనం ఒక బెస్ట్ సర్వే అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా 20 లేదా 40 లేదా 60 రూపీస్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు పర్ సర్వేకి విత్ ఇన్స్టెంట్ పేమెంట్ అనమాట. సో అప్లికేషన్ ఏంటి మొత్తం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, అక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆఫర్స్ కావచ్చు, డీల్స్ కావచ్చు, ఏమైనా సరే ఎక్స్పైర్ అవ్వకముందు ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. నేను వీడియోస్ చేసినా చెప్పినా సరే. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక ఆఫర్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అయితే పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 20 రూపీస్ అనేది మనకి ఇన్స్టెంట్ పేమెంట్ అయితే రిసీవ్ అయితే అవ్వడం జరిగింది. సో ఒకసారి మీకోసం ఎలా సైన్ అప్ అవ్వాలి ఏంటి మొత్తం నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండింగ్ వరకు చూడండి. సో గైస్, అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ప్లే స్టోర్లో మీరు కోరల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇటువంటి అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. తెలుగు కూడా అవైలబుల్గా ఉంది. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా డన్ అయితే ప్రెస్ చేయండి. తర్వాత ఇంట్రెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ ఇంట్రెస్ట్ అన్ని పెట్టేయండి. ఇంట్రెస్ట్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఎక్కువ సర్వేలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో సర్వీస్ రావడం కోసం మీరు ఏం చేస్తారంటే అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రెస్ట్లు అన్నీ కూడా సింపుల్గా డన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రూపీ సింబల్ అయితే కనిపిస్తుంది కదా కిందని. సో దీని మీద అయితే క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సైన్ ఇన్ అని చెప్పేసి అడుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని అయితే ఎంటర్ చేసుకొని సింపుల్గా కంటిన్యూ అయితే కొట్టండి. కొట్టినట్లయితే ఇక్కడ మీకు ఏమైనా మీరు ఏదైనా నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే నా యొక్క ఛానల్ నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను, ఎస్ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు అని. మీరు నేమ్ మీది కూడా ఇచ్చుకోవచ్చు. పక్కన మీరు కావాలంటే సో ఫేస్బుక్ యూజర్ ఐడీస్ ఉంటాయి కదా, సేమ్ అటువంటివి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సింపుల్గా సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఎటువంటి సర్వే అయితే కనిపించదు. మీరు వితిన్ 24 అవర్స్లో అయితే మీరు అయితే ఒక సర్వే అయితే పొందుతారనమాట. నాకైతే 5 అవర్స్ అయితే టైం పట్టింది. ఇంతకుముందు అయితే 10 to 5 minutesలో అయితే వచ్చేసివి. కాకపోతే ఇప్పుడు హెవీ యూజర్స్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి కొంచెం సర్వీస్ రావడానికి అయితే లేట్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఒక 5 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ లేదంటే 24 అవర్స్ లోపు మీకు అయితే సర్వే అయితే వస్తుంది. సింపుల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కనుక మీకు 20 worth సర్వీస్ అన్లాక్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ సర్వీస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీకు అవైలబుల్గా అయితే ఒకటి అయితే చూపిస్తుంది అనమాట మీకు సంబంధించింది. సో మీకు అక్కడ ఏ సర్వే అయినా సరే రావచ్చు. సో నాకు వచ్చిన సర్వే ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా అంటే ఈ మధ్య ఏమైనా సరే మూవీస్ చూసారా, ఒకవేళ మీరు టీవీ షోస్ చూస్తారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సింపుల్గా ఏంటంటే దీంట్లో 154 క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు, కానీ చాలా సింపుల్గానే మీరు అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. సో సింపుల్గా ఏం చేస్తారంటే ఈ సర్వే మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీ ఎడ్యుకేషన్ అయితే అడుగుతుంది. నా ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ స్క్రాల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక టైమర్ అన్నట్టు, ఓకేనా. టైమర్ కాదు, ఇది ఇంకా ఎంత సర్వే కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి చూపించడానికి ఇది, ఓకేనా. సో మీ ఇంట్లో ఏటేటి ఉన్నాయి మీ ఫ్యామిలీలో అంటే చూసుకుంటే మనకు 2-wheeler బైక్ ఉంది, కాలర్ టీవీ అండ్ సీలింగ్ ఫ్యాను, ఏటైతే ఉన్నాయి మీ దగ్గర వస్తువులు, ఆ వస్తువులు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా నెక్స్ట్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు అనాలిసిస్ చేస్తామని చెప్తున్నారు, సర్వీస్ని చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ సింపుల్గా ఎస్ బటన్ పై క్లిక్ చేశాను. సో మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వస్తే ఆ క్వశ్చన్స్ అయితే ఇచ్చేయండి అనమాట. నా ఏజ్ వచ్చేసి ఎంత 18 to 25 years కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మీకు స్టార్టింగ్లోనే ఒకవేళ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు అడిగితే కనుక మీ ఏజ్ అనేది 18+ పెట్టుకోండి, 25 లోపు అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు ఎక్కువ సర్వేలు అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నేనైతే వైజాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి సింగిల్ మొత్తం అని అడుగుతుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించింది అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించిన అయితే అడుగుతారు, మీరు ఆన్లైన్లో కంటెంట్ ఏం వాచ్ చేస్తున్నారు అండ్ మీరు ఆన్లైన్లో టికెట్స్ బై చేస్తారా అండ్ మీరు ఏ డేట్ చేస్తారా అనేది ఇక్కడ అయితే అడుగుతుంది యాక్టివిటీస్. నేనైతే సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు ఓన్గా అయితే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు సంబంధించిన మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీరు యూజ్ చేస్తే కనుక సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు లాంగ్వేజ్ అయితే ఏ మూవీస్ అయితే చూస్తారని చెప్పేసి అడుగుతుంది. నేను రీజనల్ లాంగ్వేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే కొట్టాను. సో నెక్స్ట్ ఏంటంటే మీకు అప్కమింగ్ అంటే మీకు ఇప్పుడు RRR కావచ్చు, కొత్త మూవీస్ వస్తున్నాయి కదా. సో ఆ మూవీస్ అండ్ నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. నేనైతే ఏమి ఇచ్చాను, ఒక పుష్ప ఇచ్చాను అండ్ RRR అయితే ఇచ్చాను అండ్ ఇంకో మూవీ పేరు అయితే ఇచ్చాను అనమాట. సో అలా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ అడుగుతుంది అయ్యే నేమ్స్ మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయండి. సో సేమ్ నేమ్స్ అయితే ఫిల్ చేయండి. ఇక్కడ కూడా వెబ్ సిరీస్ ఏమైనా చూస్తే కనుక వెబ్ సిరీస్ నేమ్స్ అవ్వండి, లేదంటే ఫిలింది అయితే ఇచ్చేయండి. సో ఫాస్ట్గా అయితే చేయవసరం లేదు, కొంచెం స్లోగానే అవ్వండి, ఓకేనా. సో ఇక్కడ మీకు
చూసుకోవచ్చు ఈ విధంగా అయితే అడుగుతుంది. ఏ అంటే ఎస్ అని, బి అంటే నో అని. సో మీరు వాచ్ చేస్తారా మూవీస్ అని చెప్పేసి అడుగుతుంది. వెబ్ సిరీస్ ఏమైనా విన్నారా అని. ఓకే ఎస్ కొట్టాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ మూవీస్ అనేసి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. సో ఇక్కడ మీకు నచ్చిన మూవీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు చూసిందా లేదా, లేదంటే దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదనేది. సో నాకు తెలిసినవి అయితే ఇవి. సో నెక్స్ట్ అయితే ప్రెస్ చేశాను. దీన్ని మీరు చూసారా లేదని చెప్పేసి అడుగుతుంది. నేను సింపుల్గా నా యొక్క వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకున్నట్టు చెప్తున్నాను అనమాట. తర్వాత జెర్సీ మూవీ గురించి ఎక్కడ మిస్ చేశారని చెప్పేసి అడిగింది. సో నేనైతే గూగుల్లో చూసానని చెప్పేసి అన్నాను అనమాట. సో నెక్స్ట్ జెర్సీ మీరు ఫ్యాన్ అయ్యారా అది ఇది అని అడుగుతుంది. మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇచ్చేయండి, సింపుల్గా ఫిల్ చేయండి. అండ్ ఇది ట్రైలర్ చూసాను కాబట్టి నేను ఎలా చూసానని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేను ట్రైలర్ చూసాను కాబట్టి ట్రైలర్ చూసానని చెప్పేసి పెట్టాను అనమాట. ఇది చూసుకోవచ్చు ఫ్యాన్ అయ్యారు లేదని అడుగుతుంది. సో ఫ్యాన్ అయ్యామని చెప్పేసి పెట్టాం. సో ఏ అయితే పెట్టాను. తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట, దీనికి సంబంధించిన ఆన్సర్స్. సో ఆన్సర్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి అనమాట. సింపుల్గా ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా చూద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ రిలీజ్ అయితే చెప్తే అంటే నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు అంటే మీరు ఏంటంటే చూస్తారు అంటే ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో నేనైతే మాత్రం దగ్గర ఆహా చూస్తాను, అండ్ అమెజాన్ ప్రైమ్ చూస్తాను, అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ చూస్తాను, నెట్ఫ్లిక్స్ చూస్తాను, ఇవన్నీ చూస్తాను కాబట్టి నేనైతే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. G5 కూడా చూస్తాను కాబట్టి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు ఈటేటి దానికి పైడ్ సబ్స్క్రిప్షన్ తీసుకునే చెప్పేసి అడుగుతుంది. నేను ఎన్నింటికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఏంటంటే ఒకవేళ మీరు ఒక మంత్ తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్పేసి అన్నాను అనమాట. సో మీకు నచ్చినవి అయితే అవ్వచ్చు. ఇలా 5 కూడా ఇచ్చేయండి. G5 కావచ్చు, ఓటుకి కావచ్చు, సోనీ లైవ్ కావచ్చు, MX ప్లేయర్కి కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేదా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కావచ్చు. దీనికైనా సరే మీరైతే యూట్యూబ్ కావచ్చు, దీనికైనా సరే మీరైతే సెలెక్ట్ చేసేయండి నెక్స్ట్ తీసుకుంటున్నారా లేదనేది. అండ్ మీరైతే రేటింగ్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడ మీ ఫ్రెండ్స్కి రికమెండింగ్ నేను 10 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజ్నీ ప్లస్ స్టోర్ కూడా 10 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. నేనైతే బాత్ అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. రెండింటికి మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నా మెయిన్ కెరియర్ వచ్చేసి జియో కాబట్టి జియో సెలెక్ట్ చేసుకున్నాను. అంతే నాకు సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరిగింది. సింపుల్గా ఒక షేర్ అనేది చేయండి. సర్వే చేసి షేర్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటి మార్క్ అయితే కనిపిస్తుంది కదా, ఇంటి మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ కంప్లీటెడ్ దగ్గర ఏంటంటే మీకు సర్వే అయితే కనిపిస్తుంది అనమాట. పెండింగ్ వెరిఫికేషన్. ఇది వెరిఫికేషన్ అవడానికి వితిన్ 24 hours అయితే టైం అయితే పట్టవచ్చు. లేదంటే నాకైతే 5 hours కంప్లీట్ అయింది ఇది కూడా. సో కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్గా మీకైతే వ్యాలెట్లకి అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు కావాలంటే రివార్డెడ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి మీరైతే సర్వీస్ ఏమైనా వస్తే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నాకు దగ్గర 20 రూపీస్ అయితే రిసీవ్ అయితే అవ్వడం జరిగింది. నేను అప్రూవల్ అయ్యాను కాబట్టి. సో మీరైతే మాత్రం కంగారు పడి ఏ బాధ ఇవ్వకుండా స్లోగా మీరైతే సర్వీస్ అయితే కంప్లీట్ చేయండి. సో అది ఏ సర్వే అయినా కానీ. సో ఇక్కడ ఏంటంటే మీకు సింపుల్గా రిడీమ్ నెంబర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఓటీపీ అయితే అడుగుతుంది అనమాట. గెట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. ఆ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు SMS ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు ఆ ఓటీపీని అయితే రిసీవ్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే ఓటీపీని అయితే కంప్లీట్ చేయండి. వెరిఫై చేసేసి నాకు ఏంటంటే మీకు యూపీ కావాలా, బ్యాంక్ అకౌంట్కి అయితే బ్యాంక్ అకౌంట్కి, వ్యాలెట్స్ కావాలంటే వ్యాలెట్స్కి మీరు దేనికైనా సరే కొట్టుకోవచ్చు అనమాట విత్డ్రా అనేది. సో నేనైతే పేటీఎంకి అయితే కొట్టుకుంటున్నాను అనమాట. పేటీఎం యొక్క యూపీఐ ఐడికి. సో పెట్టాను అనమాట. రిసీవ్ అమౌంట్ మీద క్లిక్ చేశాను. అమౌంట్ రిసీవ్డ్ మీద పడ్డది కదా, వెంటనే నాకు వితిన్ సెకండ్స్లో అయితే నాకైతే పేమెంట్ అయితే కావడం జరిగిందనమాట. సో మీకు ఇక్కడ కావాలంటే టైమింగ్ చూడొచ్చు. 12కి అయితే రిలీజ్ అయిందనమాట. అంటే 10-12కి ఇక్కడ చూసుకోవచ్చు టైమింగ్ కూడా. సో ఇదనమాట. సో నేనైతే ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. బెస్ట్ సర్వే అప్లికేషన్ కూడా చాలామందికి 3-4 సర్వీస్ కూడా వచ్చాయి. దగ్గర 40 రూపీస్ది 60 రూపీస్ కూడా అయితే వస్తున్నాయి సర్వీస్ అనేవి. సో సర్వీస్ రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అనమాట. సో అప్లికేషన్ అయితే ఇదండి. అప్లికేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇలా జాయిన్ అయితే ఏమైనా ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు వితిన్ సెకండ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎక్స్పైర్ అయ్యి కూడా ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఎక్స్పైర్ అవ్వక ముందే. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అయిపోయింది గైస్. ఫైనల్గా వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్.